Hello, welcome to IVJ channel. In this session, we discuss about a problem from rotational dynamics. So the question, just read the question once. A uniform disk having radius 2r and mass density sigma as shown in the figure. If a small disk of radius r is cut from a disk as shown, then find out the moment of inertia of the remaining disk around the axis that passes through O and it is perpendicular to the plane of the base. ఏమంటే యూనిఫామ్ డిస్క్ అన్నాడు. యూనిఫామ్ డిస్క్ తీసుకున్నాము. సో దాని యొక్క రేడియస్ అన్నాడు. ఎంత ఇచ్చాడు? 2r ఇచ్చాడు. యూనిఫామ్ డిస్క్ ఇచ్చాడు. యూనిఫామ్ డిస్క్ ఎంత? రేడియస్ ఎంత? 2r. ఓకేనా? రేడియస్ 2r. ఓకే అంతవరకు. అండ్ మాస్ డెన్సిటీ సిగ్మా అన్నాడు. సో దిస్ డిస్క్ హ్యాస్ సమ్ మాస్. సో మాస్ డెన్సిటీ ఇచ్చాడు. ఎంత అన్నాడు? సిగ్మా అన్నాడు. సిగ్మా ఈజ్ ద మాస్ డెన్సిటీ ఆఫ్ ద డిస్క్. సో ఇది డిస్క్. ఈ డిస్క్ యొక్క మాస్ డెన్సిటీ సిగ్మా. సిగ్మా ఈక్వల్ టు మాస్ డెన్సిటీ. ఓకే, నౌ ఇఫ్ ఏ స్మాల్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్, ఒక స్మాల్ డిస్క్ ఇంకొకటి తీసుకున్నారు. ఎట్లా చూద్దాం. దాని యొక్క రేడియస్ ఎంత? ఆర్. ఈస్ కట్ ఫ్రమ్ ఏ డిస్క్. ఎక్కడి నుంచి కట్ చేశాడు? ఇచ్చిన డిస్క్లో నుంచి రేడియస్ ఆర్ కలిగిన డిస్క్ని కట్ చేయమని. సో దీని నుంచి ఒక సర్కిల్, ఒక డిస్క్ ఫామ్ అయ్యే విధంగా ఒక డిస్క్ కట్ చేయాలి. దాని యొక్క రేడియస్ ఎంత ఉండాలి అంటే క్యాపిటల్ ఆర్ ఉండాలి. సో ఇది ఫస్ట్ డిస్క్. దానిలో నుంచి దాని యొక్క డిస్క్ ఎంత? దాని యొక్క రేడియస్ ఎంత? 2r. దానిలో నుంచి ఇంకో డిస్క్ ఆర్ అనే రేడియస్ కట్ చేస్తున్నాం. కట్ చేస్తే ఏమవుతుందంటే ఫైండ్ అవుట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రిమైనింగ్ డిస్క్. ఈ కట్ చేసిన తర్వాత మిగతా ఉన్న ఏదైతే పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ ఆఫ్ ద డిస్క్ ఏం కనుక్కోవాలి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి అరౌండ్ ద యాక్సిస్ దట్ పాసెస్ త్రూ ఓ. మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏం కనుక్కోవాలి? అబౌట్ ఎన్ యాక్సిస్. సో దిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ డిస్క్ అబౌట్ ద యాక్సిస్ విచ్ పాసెస్ త్రూ ఓ. సో and is perpendicular to the plane of the base. ఓకే, నౌ ఇచ్చాడు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి చూద్దాం. ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేంతో రిప్రజెంట్ చేస్తాము? ఐ. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్ టు ఐ. సో ఇది డిస్క్ గురించి మాట్లాడుతున్నాం కదా. డిస్క్ అంటే ఏం లేదు. డిస్క్ అంటే మనకి ఒక ప్లేట్ లేదా ఒక ప్యాడ్ ఉంది, ఒక పేపర్ ఉంది. పేపర్ని కట్ చేస్తాం సర్కులర్ షేప్లో. కట్ చేస్తే రిమైనింగ్ ఎంత పోర్షన్ అయితే వస్తుందో ఆ పోర్షన్ ఏమంటాము? డిస్క్ అంటాం కదా. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ నేను పేపర్ తీసుకుంటున్నాను. ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ తీసుకున్నాను. సో ఈ పేపర్లో నేనేం చేస్తున్నానంటే డిస్క్ తయారు. డిస్క్ అంటే ఏం చేస్తానంటే కట్ చేస్తాం. కట్ చేస్తే రిమైనింగ్ పోర్షన్ ఏమవుతుంది? డిస్క్ అవుతుంది సర్కులర్ షేప్లో. అంటే నేను ఫోల్డ్ చేస్తే ఎగ్జాంపుల్, సో ఇది కట్ చేస్తే ఏమవుతుందంటే సర్కులర్ షేప్లో ఇలా కట్ చేస్తే ఒక డిస్క్ ఫామ్ సర్కులర్ షేప్లో ఫామ్ అవుతుంది. సో డిస్క్. ఓకే, సో మనం ప్లేట్గా చుట్టుకోవచ్చు. ఓకే, నా దీని యొక్క డిస్క్ ఇచ్చాడు ఫిగర్. రేడియస్ ఎంత? 2r అన్నాడు. దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమనుకున్నాం? ఐ అనుకున్నాం. ఐ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ఎంత? ఫార్ములా mr²/2 మీన్స్ మాస్ ఇంటూ r² మీన్స్ రేడియస్ స్క్వేర్ బై 2. దిస్ ద ఫార్ములా. సో మనం ఇది ఐ కనుక్కోవాలి. ఐ క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన క్వశ్చన్కి ఐ కూడా క్వశ్చన్. సో మనం ఏం తీసుకుందాం చూద్దాం. ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ యొక్క సెంటర్ ఓ అనుకుందాము. దాని యొక్క రేడియస్ 2r అనుకుందాం. దీని యొక్క మాసు క్యాపిటల్ M అనుకుందాం. సో M ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ ఆఫ్ ద డిస్క్ అవుతుంది. రేడియస్ ఎంత? 2r. r ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద డిస్క్. ఓకే, నౌ ఈ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది యాక్సిస్ విచ్ పాసెస్ త్రూ ఓ. ఈ యాక్సిస్ ద్వారా. ఓకే, అంటే ఇలా
సో ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోండి. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే నేను ఒక ఇది యాక్సిస్ అనుకుంటా, యాక్సిస్ ఆఫ్ యూ బాడీ అనుకుంటా. సో నేనేం చేస్తున్నా అంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఇది ఎలా అవుతుంది, ఇలా రొటేట్ అవుతా ఉంది. దేని చుట్టూగా ఈ పెన్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిస్, ఇలా రొటేట్ అవుతుంది. ఓకేనా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్. ఓకేనా. సో మళ్ళీ ఇంకో విధంగా కూడా రొటేట్ అవ్వచ్చు ఇలాగా. సో ఇది ఒక రొటేషన్. సో ఇది ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, ప్యారలల్. సో మూమెంట్ ఆఫ్ ఇది అలాంగ్ ద యాక్సిస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ అరౌండ్ ద యాక్సిస్ విచ్ passes through O, which passes through O. నేను దీనికి ఏం చేస్తున్నా అంటే ఒక డిస్క్ కన్సిడర్ చేస్తున్నా. ఈ డిస్క్ యొక్క రేడియస్ ఎంత అనుకుంటున్నా, దీన్ని మళ్ళీ కట్ చేశారు కదా, ఈ కట్ చేసిన పోర్షన్ వచ్చేసి మళ్ళీ సర్క్యులర్ డిస్క్ ఏర్పడుతుంది. ఆ సర్క్యులర్ డిస్క్ యొక్క రేడియస్ వచ్చి క్యాట్లార్ అవుతుంది. సో దీన్ని ఐ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ అనుకున్నాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ ఆఫ్ ద గివెన్ డిస్క్. ఓకే, ఇది కనుక్కోవాలి. ఓకే, నౌ ఈ ఫస్ట్ ఒక డిస్క్ తీసుకున్నాం, దాని యొక్క రేడియస్ ఎంత అనుకున్నా 2r అనుకున్నాం. దీని యొక్క మాస్ వచ్చేసి m1 అనుకున్నాం. సో I1 వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనుకుంటాం. సో ఇక్కడ I1 వచ్చేసి ఏమవుతుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. తర్వాత m1 వచ్చేసి మాస్ ఆఫ్ ద డిస్క్, మాస్ ఆఫ్ ద డిస్క్. ఓకే, సో ఇది సెపరేట్. సో ఫార్ములా రేడియస్ వచ్చేసి ఏమవుతుంది 2r, రేడియస్ ఈక్వల్ టు 2r. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ ఫార్ములా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఈ డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ఈక్వల్ టు I ఈక్వల్ టు డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ mr²/2 ఫార్ములా. అంటే లేదా కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే mr²/2 రాసుకున్నాం. లేదు అంటే మాస్ ఇంటూ రేడియస్ స్క్వేర్ బై 2 దిస్ ఈజ్. సో ఇక్కడ మాస్ వచ్చేసి ఏమనుకున్నాం m1 అనుకున్నాం, మాస్ వచ్చేసి m1 ఇంటూ ఇక్కడ రేడియస్ ఎంత అవుతుంది ఈ డిస్క్కి 2r అవుతుంది. సో 2r హోల్ స్క్వేర్ బై 2. ఓకే, నౌ దీన్ని దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేద్దాం. ఈక్వల్ టు m1 ఇక్కడ ఫస్ట్ అది అట్లా ఉంచండి, సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ డిస్క్ ఇచ్చారు కదా, ఇక్కడ డిస్క్ మళ్ళీ దీన్ని కట్ చేశాను కదా, ఆ కట్ చేసిన పోర్షన్ ఉంది కదా చిన్న స్మాల్ డిస్క్, దీని యొక్క రేడియస్ r, దీని మూమెంట్ మాస్ వచ్చేసి m2 అనుకున్నాం, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి I2 అనుకున్నాం, దీని రేడియస్ వచ్చేసి r అవుతుంది. దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి అంటే I2 ఈక్వల్ టు ఏ ఫార్ములా ఉపయోగిస్తామంటే ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగిస్తాం. యూజింగ్ ప్యారలల్ యాక్సిస్ థియరం, యూజింగ్ ప్యారలల్ యాక్సిస్ థియరం, యూజింగ్ ప్యారలల్ యాక్సిస్ థియరం. ప్యారలల్ యాక్సిస్ థియరం ఏం అవుతుంది, I ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యువర్ బాడీ ఆర్ ఎనీ బాడీ ఆర్ ఎనీ డిస్క్ ఈక్వల్ టు ICM ప్లస్ mr². అంటే దిస్ ఈస్ ద ప్యారలల్ యాక్సిస్ థియరం స్టేట్మెంట్. I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యువర్ బాడీ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్, COM ఆర్ CM రాసుకోవచ్చు, సెంటర్ ఆఫ్ మాస్ ICM ప్లస్ mr². ఓకేనా. నౌ I ఈక్వల్ టు ICM అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద గివెన్ డిస్క్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ సెకండ్ డిస్క్ అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి ఫార్ములా, డిస్క్కి
డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత mr²/2 ఇది ఫార్ములా డిస్క్కి ప్లస్ ఇక్కడ mr². అయితే ఇది ఈ సెకండ్ డిస్క్ యొక్క మాస్ ఎంత m2 కాబట్టి ఏం రాద్దాం m ప్లేస్లో m2 రాద్దాం, ఇక్కడ కూడా m2 రాద్దాం. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాము m2r², ఇది వచ్చేసి m2r². ఓకేనా? సో m2r²/2 means ICM of the disk plus mr². సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎవరిది? ఇది సెకండ్ కాబట్టి I2 ఈక్వల్ టు m2r²/2 ప్లస్ m2r². దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం తీసుకోండి 3 m2r² ప్లస్ 2m2r² ఈక్వల్ టు 3m2r²/2 I2 ఈక్వల్. అయితే ఇక్కడ ఇంతవరకు సో I1 వచ్చింది, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఫస్ట్ డిస్క్ I1 రాసుకో. సో బాక్స్లో పెట్టేసేయండి దీన్ని I1. ఓకే I1. సో I1 తెలిసింది, I2 తెలిసింది. ఓకే, సో మనమేం కనుక్కోవాలి? ఫస్ట్ డిస్క్ ఆ ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు I1 ప్లస్ I2 యూజ్ చేసుకోవాలి. I ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ గివెన్ డిస్క్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ whose mass has mass m1 whose radius is 2r plus moment of inertia of the disk having mass m2 whose radius is r. So I equal to I1 plus I2. Now